మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి అది అబ్బాయి కావచ్చు, లేదా అమ్మాయి కావచ్చు, లేదా మీ ఇంట్లో భార్యో, భర్తో ఇట్లా మనం కావాలి, మనం నమ్మినటువంటి వ్యక్తి, మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏం చెయ్యాలి? మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటాము. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళేంటంటే అంతకన్నా మొండిగా ఉంటారనమాట. ఎంత చేసినా, ఎంత బతిమిలాడినా, ఎంత నచ్చచెప్పినా, ఎంత ఓదార్చినా, ఆఖరికి వెళ్లి కాళ్ళు పట్టుకున్నా, ఏది చేసినా కూడా వాళ్ళేంటంటే చాలా చాలా మొండిగా ఉంటారు. అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోరనమాట. అలాంటప్పుడు అసలు ఏం చెయ్యాలి? ఏం చేస్తే వాళ్ళు దారిలోకొస్తారు? ఎలా వీళ్ళని దారిలోకి అసలు తీసుకురావాలి? అసలు మాకసలు అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలి ఇక మేము? ఎంతకన్నా ఇంక ఎంతగా దిగజారిపోయి గూడా మేము బ్రతిమిలాడుతున్నాము. దిగజారిపోయి కాళ్ళు పట్టుకుంటున్నాము. మేము ప్రేమించే మనిషే కదా! అని చెప్పేసేసి. కనీసం మరి వాళ్ళకి కనీసం కొంతలో కొంతైనా వాళ్ళలో ఎందుకు ఈ మార్పు లేదు? వాళ్ళకి ప్రేమ లేదా? వదులుకోవాలని అంత గట్టిగా డిసైడ్ అయిపోయారా? అసలు ఏంటిది? అనని చెప్పేసి అర్థం కాక ఎంతగానో నరకం అనేది అనుభవిస్తూ ఉంటారండి. అలాంటి ప్రతి ఒక్కరు ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇలా ఎవ్వరైనా సరే మీరు ఇలా చేయటం వలన వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు. మీరు చేయాల్సినటువంటి ఆ పని ఏంటనేది మీరిప్పుడు క్లియర్‌గా చూడండి. ప్రతి అబ్బాయి, అమ్మాయి తప్పకుండా తెలుసుకోవలసినటువంటి విషయం. ఇంట్లో అంటే భార్య కావచ్చు, భర్త మనం ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ప్రేమించిన వారు నమ్మించి మోసం చేయటము, భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోవాలని అనుకోవటము, లేదా భార్యాభర్తల మధ్యకి ఎవరైనా థర్డ్ పర్సన్ రావటం కావచ్చు. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా సరే, ఎలాంటి కుటుంబ సమస్యలు ఉన్నా సరే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారాగా పరిష్కారం అనేది అందుతుంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి నమ్మకంతో కాల్ చేయండి. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము, కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మరి మీరు చేయాల్సినటువంటి ఆ ముఖ్యమైనటువంటి పని ఏంటంటే అలాంటి పట్టించుకోని వాళ్ళని, అలాంటి మొండి వాళ్ళని దారికి తీసుకురావటానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు మౌనంగా ఉండటం. అంటే మీరు సైలెంట్ అయిపోవటం అనమాట. ఇక అలా ఉండి చూడండి. ఈ మౌనం అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏందండి ఇదేదో పెద్ద గొప్ప విషయాన్ని చెప్పినట్లుగా చెప్పారు, మౌనంగా ఉండాలా, బ్రతిమిలాడుతుంటేనే దిక్కు లేదు, మీరు మౌనంగా ఉండమంటున్నారు అని చెప్పేసి మీలో కొంతమంది అనుకోవచ్చు అనమాట. కానీ మౌనం అనేది ఒక పెద్ద ఆయుధం లాంటిదనమాట. మాటలు మరి మీరు ఎంతగానో మీకు ట్రై చేయండి. మరి మాట్లాడితే పనయిద్ది అని అనుకుంటే మీరు ట్రై చేసుకోండి. అవన్నీ దాటే కదా వచ్చింది. మాట్లాడుకోవటాలు, ఏడ్చుకోవటాలు, మొత్తుకోవటాలు అన్నీ దాటే కదా! దాటిన తర్వాతే కదా మీరు ఈ స్టేజ్‌కొచ్చింది. కాబట్టి చివరగా మీరు చేయాల్సిందేంటంటే ఇలా మౌనంగా ఉండండి. ఇలా సైలెంట్ అయిపోండి. వాళ్ళు మీరు ఎంత ఏడ్చినా, ఎంత బ్రతిమిలాడినా అక్కడ ఎటువంటి వాల్యూ అనేది ఉండదు. అప్పుడు మాత్రం ఆ మూమెంట్‌లో. కాబట్టి వాళ్ళు ఇక మాటలు పనికిరావు. ఒక్కొక్కసారి ఏంటంటే జనాలకు మాటలతో చెప్తే అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మౌనంగా ఉంటేనే అర్థమైద్దనమాట. మనుషుల విలువ అనేది తెలీదు. ఎంత ఏడ్చినా, ఎంత చేసినా కూడా వాళ్ళకి ఆ మనుషుల విలువ తెలీదు. ఆ వెనకమాల ఉన్నటువంటి ఆ పెయిన్ అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. కాబట్టి మౌనంగా ఉండండి. మౌనాన్ని మించినటువంటి గొప్ప ఆయుధం అనేది ఇంకొకటి లేదనమాట. అలా మౌనంగా ఉన్నప్పుడు ఏంటంటే, ఏంటి సడెన్‌గా ఇలా సైలెంట్ అయిపోయారేంటి వీళ్ళసలు? అలా మేము అంటే మా చుట్టూత అంటే వాళ్ళ ఊహలనమాట. వీళ్ళు మా చుట్టూత తిరగాలి, మేము తిప్పుకోవాలి, మా చుట్టూత తిరుగుతూ ఉండాలి వాళ్ళట్లా పనులన్నీ మానేసేసి, వాళ్ళలా ఏడుస్తూ ఉండాలి. వీళ్ళకి ఈ మాత్రం శిక్ష మనం వెయ్యాలి. మనమంటే ఏందో చూపిచ్చాలి. అబ్బా! అసలు మనమంటే ఏందనుకున్నా మనతో బెట్టుకుంటారా అనని చెప్పేసి వాళ్ళ యొక్క పొగరును, వాళ్ళ యొక్క అహంకారాన్ని చూపిస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి మీరిలా ఏడ్చి, మీరు మొత్తుకుంటే చాలా సంతోషపడతారు వాళ్ళు మైండ్‌లో. బాగా జరుగుతుంది. అంటే ఒక మనిషిని ఏడిపించే శక్తి ఆ భగవంతుడికి గూడా ఉంటదో ఉండదో తెలీదు గానీ,
కానీ మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎవరి కోసం ఏడవని మనం వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్లుగా మీరు అలా చెయ్యొద్దు. ఎందుకంటే నిజంగా మనసులో ప్రేమ అనేది ఉంటే మీరు ఇంత ఏడవలసిన పని లేదు, ఇంత బ్రతిమిలాడాల్సినటువంటి పని లేదు. వాళ్ళే మామూలుగా ఉంటారనమాట. అంటే చిన్న చిన్న పొరపాట్లకి వదులుకుంటే దాని ప్రేమ అది నిజమైనటువంటి ప్రేమ అనేది కాదు. నిజంగా ప్రేమ ఏంటంటే ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా పొరపాటు చేసినా కూడా క్షమించగలిగేది. అంతేగాని చిన్న చిన్న వాటికి వదిలిపెడుతున్నారు. చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకుంటున్నారు. మీరెంత మంచి చేసినా కూడా ప్రతి దాంట్లో కూడా తప్పు వెతుకుతున్నారు. ఆఖరికి మీరు చూపించే ప్రేమలో కూడా తప్పు వెతుకుతున్నారు అని చెప్పేసి అనుకుంటే అది నిజమైనటువంటి ప్రేమ కాదు. దాన్ని మీరు బలవంతంగా ఏదో కొన్నాళ్ళు మాత్రమే ఉంచుకోగలుగుతారు గానీ, పూర్తిగా శాశ్వతంగా అయితే ఉంచుకోలేరు. మీ మనసులో ఎంతైతే అవతల మనిషి మీద ప్రేమ ఉందో, అవతల మనిషికి కూడా అంతే ప్రేమ కనీసం కొంతైనా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బంధం అనేది అతికిద్ది గానీ, బలవంతంగా ఒక మనిషి కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ మీరు మా లైఫ్‌లో ఉండండి, మా లైఫ్‌లో ఉండండి అనంటే మీరొక్కసారి ఆలోచించండి. అంతకన్నా చులకన అనేది ఇంకొకటి ఉంటదా? కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా ఇక అవన్నీ దాటిపోయి వచ్చేసారు. అతనికి కూడా ప్రేముంది, లేకపోతే ఆమెకు కూడా మా మీద ప్రేముంది అని అనుకుంటే మాత్రం మాటల స్టేజ్ దాటిపోయినప్పుడు మౌనంగా ఉండండి. మౌనం అనేది చాలా పవర్‌ఫుల్ అనమాట. చాలా ఒక గొప్ప ఆయుధం లాంటిది. అవతల మనుషులు ఆశ్చర్యపోవాలి. ఏంటి ఇలా సైలెంట్ అయిపోయారని చెప్పేసి. అలా ఆలోచిస్తారు. ఏంటి ఇలా సైలెంట్‌గా ఎందుకుంటున్నారు? అసలు ఏంటి? ఏం జరుగుతుంది ఏంటని. అలాగా వాళ్ళు మన గురించి ఆలోచించడం స్టార్ట్ చేయాలి అనంటే మౌనానికి మించినటువంటి గొప్ప ఆయుధం ఇంకోటి లేదు. కాబట్టి కొన్నాళ్ళు మీరు సైలెంట్‌గా ఉండండి. అంటే ఫోనులు చేయటం కానీ, మెసేజులు చేయటం కానీ, వాళ్ళకు దగ్గరలో వెళ్తాం కానీ, వాళ్ళకి ఎదురుగా వెళ్తాం కానీ, బ్రతిమిలాడటం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారాగా ఏదైనా చెప్పించటం కానీ ఏమీ వద్దు. సైలెంట్‌గా ఉండండి. సైలెంట్‌గా ఉంటే మీరు నిజంగా మీ మీద ప్రేమ గనక ఉంటే కొన్నాళ్ళకి వారానికో, నెలకో, సంవత్సరానికో వస్తారు. లేదు అనుకుంటే వాళ్ళు రారు. అంటే వాళ్ళ బిహేవియర్‌లో మీకు అర్థమవ్వాలనమాట. నిజంగా ఇష్టపడ్డ మనిషి దగ్గర ఉండే మాటలు ఒక రకంగా ఉంటాయి. లేదు అనుకున్న మాటలు పట్టనట్టుగా ఉంటాయి అన్నమాట. అది ఫస్ట్ నుంచి కూడా అర్థమైపోయిద్ది. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు మాకుందండి నమ్మకము. ఆళ్ళకి మా మీద నిజంగానే ప్రేమ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళొస్తారు మీ దారికి. లేదు అని అనుకుంటే మాత్రం మీరు హోప్స్ తీసేసుకోండి. జీవితాంతం ఎదురు చూడలేరు గదా! అలాంటి ఎదురు చూసిన వేస్ట్. ఎందుకు విలువ లేదు కదా! అక్కడ మీరనేవాళ్ళు అసలు ఒకళ్ళు ఉన్నారు, మా కోసం ఎదురు చూస్తున్నారు, మా కోసం ఏడుస్తున్నారు, మా కోసం అసలు బతికున్నారా లేదా అది కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ ఆనందాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళకిష్టమైనటువంటి మనుషులతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి అలాంటి విలువివ్వని మనుషులకి, విలువివ్వని బంధాలెమ్మట ప్రేమని, అదని, ఇదని చెప్పేసి మీరు పడొద్దు. నిజంగా వాళ్ళకి కూడా ప్రేముంది అని అనుకుంటే ఎంత చేసినా కూడా దారికి రానప్పుడు ఇలా మౌనంగా ఉండండి. ఆ మౌనమే వాళ్ళని మీ దారికి తీసుకొస్తుందనమాట. కాబట్టి ఇలా చేయండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమంది చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారనమాట. అంతేకాని ఏడ్చుకోవటము, మొత్తుకోవటము, తిండి నీళ్ళు లేకుండా, నిద్రాహారాలు లేకుండా మెదలకుండా కూర్చోవటం కావచ్చు. ఇలాంటి తల్లిదండ్రులను బాధ పెట్టడం, కష్టపడి చదివిచ్చే తల్లిదండ్రుల మీద ఉండట్ల ప్రేమ. నిన్నగాక మొన్నొచ్చి పరిచయమైన వాళ్ళ మీద అంతంత ప్రేమలు ఉంటున్నాయి. ఆళ్ళు కూడా అర్థం చేసుకుంటే పర్వాలా. కానీ అలా అపార్థం చేసుకునే మనుషులు దగ్గరికి వెళ్ళకూడదని ఆ యొక్క వయసు అనుభవాలు తెలుస్తాయనమాట. వీళ్ళకేంటంటే తెలిసి తెలియని ఏజ్‌లో ఎక్కువగా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వయసు రావాలి. వయసు వచ్చే కొద్దిగా అర్థమవుతా ఉంటాయి. ఇప్పుడేంటంటే ఇక జీవితం అంటే ప్రేమ అది ఇది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కొంతమందికి సక్సెస్ అవుతాయి. కొంతమందికి సక్సెస్ కావు. మాకు మా మీద కూడా ప్రేమ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చేయండి. కాబట్టి ఇంకొంతమందికి చేరటానికి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇలాంటి మంచి వాల్యుబుల్ మాటలు ఉన్నటువంటి వీడియోస్‌కి మౌనం ఏంటంటే చాలా గొప్ప ఆయుధం అనమాట. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అది అందరికీ అంత ఈజీగా అర్థం కాదు. అది ఒకసారి
ట్రై చేయండి, అది మీకే తెలిసిద్ది ఎంత గొప్పదా ఏంటనేది ట్రై చేస్తే తెలిసిద్ది అనమాట. కాబట్టి అలా చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.